మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నేత ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే 1994లో ఒంగోలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఈదర హరిబాబు గారు ప్రస్తుతం మృత్యుతో పోరాడుతూ ఉన్నారు. తనకి మేనల్లుడైనటువంటి వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ నేత, ఒంగోలు జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఒంగోలు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆయన. అదేవిధంగా మాజీ ఎంపీపీగా పనిచేశారు. వీరయ్య చౌదరి గారిని మరి ఒంగోలులోని కొంతమంది దుండగులు, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మరి ముసుగులు వేసుకొని వచ్చి అత్యంత దారుణంగా, అతి కిరాతకంగా ఆయన్ని కత్తులతో నరికి చంపారు. అయితే తన మేనల్లుడి మరణ వార్త తెలుసుకున్నటువంటి ఈదర హరిబాబు గారు గుండెపోటుకి గురయ్యారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. మృత్యుతో పోరాటం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈదర హరిబాబు గారి గురించి చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయన ఒక శిఖరం అని చెప్పుకోవచ్చు. 1994లో ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈదర హరిబాబు గారు. ఒకసారి ఈదర హరిబాబు గారి పొలిటికల్ ప్రొఫైల్ కనుక మనం చూస్తే 1994లో కనుక ఒంగోలు అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక చూస్తే ఈదర హరిబాబు గారు 53,487 ఓట్లు సాధించారు. అదేవిధంగా ఆయన సమీప ప్రత్యర్థి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వెంకటేశ్వర్లు గారు, ఎడ్లపూడి వెంకటేశ్వర్లు గారు 33,608 ఓట్లు సాధించారు. అదే దాదాపు మార్జిన్ కనుక చూస్తే 19,879 ఓట్లు, అంటే 20,000 ఓట్ల మెజార్టీతోటి 1994లో మొట్టమొదటిసారి ఒంగోలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈదర హరిబాబు గారు. అంటే 30 సంవత్సరాల క్రితం ఒంగోలు అసెంబ్లీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయనటువంటి ఏకైక లీడర్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరు అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా టాప్ 5లో ఈదర హరిబాబు గారు ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూసేటువంటి వ్యక్తి ఈదర హరిబాబు గారు. అయితే 1994 తర్వాత 1999 ఎన్నికల్లో మరి ఈదర హరిబాబు గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో 1999 ఎన్నికల్లో ఈదర హరిబాబు గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 24,963 ఓట్లు సాధించారు. అంటే దాదాపు 25,000 ఓట్లను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఈదర హరిబాబు గారు సాధించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి అప్పటికి ఎక్కల తులసిరామ్ గారు 38,485 ఓట్లు సాధించారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ కూడా దాదాపు 25,000 ఓట్లను సాధించినటువంటి ఘనత ఏదైతే ఉందో అది మనకి ఈదర హరిబాబు గారికి దక్కుతుంది. ఒకసారి చాలా క్లియర్గా చూడొచ్చు, ఆ ప్రొఫైల్ చూడొచ్చు. 1999 ఎన్నికల్లో ఈదర హరిబాబు గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన మళ్ళీ అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి పోటీకి దిగారు. ఇండిపెండెంట్గా పోటీ దిగి 25,000 ఓట్లను ఆయన సాధించినటువంటి ఒక హిస్టరీ అయితే ఈదర హరిబాబు గారికి ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈదర హరిబాబు గారు రాజకీయంగా కాస్త స్లో అయ్యారని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఈదర హరిబాబు గారు 2009 ఎన్నికలు కనుక చూస్తే ఈదర హరిబాబు గారు 2009 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మళ్ళీ పోటీ చేశారు. అంటే 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఆయనకి టికెట్ రాకపోయేసరికి ఇండిపెండెంట్గా పోటీ చేసి 25,000 ఓట్లు సాధించారు. 2009లో ఈదర హరిబాబు గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి 44,000 ఓట్లు సాధించి 2వ స్థానానికి పరిమితమయ్యారు. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 67,000 ఓట్లు సాధించారు. 22,000 ఓట్ల మెజార్టీతో 2009లో గెలిచారు. అయితే ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈదర హరిబాబు గారు 2009 తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. 2014 తర్వాత కనుక చూస్తే ఈదర హరిబాబు గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన గెలిచి అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీలతోటి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీలతోటి ఇద్దరిని కూడా కలుపుకొని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా జెడ్పీటీసీ అయి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికటం అనేది ఈదర హరిబాబు గారికే అక్కడ సాధ్యమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ రోజు అంటే 2014 తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్గా ఆయన ఒక కీలకమైన పాత్ర పోషించారు, చక్రం తిప్పారని చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు ఆయనకి 2 పార్టీలు సహకరించినని చెప్పుకోవచ్చు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించిందని చెప్పుకోవచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సహకరించిందని చెప్పుకోవచ్చు. మెజార్టీ వైకాపాకు సంబంధించినటువంటి జెడ్పీటీసీలు అందరూ కూడా ఈదర హరిబాబు గారికి ఓటేశారు. అదేవిధంగా తెలుగుదేశంలో కూడా కొంతమంది ఈదర హరిబాబు గారికి ఓటేశారు. సో మొత్తానికి పార్టీల విషయం కనుక పక్కన పెడితే ఆ రోజు 2 పార్టీలు సపోర్ట్ చేశాయి. సో ఆయన మాత్రం కీలకంగా జిల్లాలో చక్రం తిప్పారని చెప్పుకోవచ్చు. ఆ మొత్తాన్ని చూస్తే ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి ఈదర హరిబాబు గారు 2022-23 సమీపంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో కాస్త ఇన్యాక్టివ్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు.
24 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి తనకి టికెట్ వస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఈదర హరిబాబు గారు ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈదర హరిబాబు గారు తన అనుచరులతో కలిసి 2022 2023 మధ్యకాలంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే జిల్లాలో కొంతమేరకు జనసేన పార్టీని ఆయన యాక్టివేట్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత తదనంతర కాలంలో కాస్త రాజకీయంగా కొంత స్లో అయ్యారని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన టికెట్ కూడా ఆశించి భంగపడ్డారు. జనసేన పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా గతంలో ప్రకటించారు. అయితే ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకి ఈదర హరిబాబు అనేటువంటి ఒక పేరు సుపరిచితం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 94లో ఒంగోలు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచి ఆయన మరి టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 2 పార్టీల జిల్లా జెడ్పీటీసీ మెంబర్స్ని వారి మద్దతును కూడకట్టుకొని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి చక్రం తిప్పిన ఆ తీరు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పటికీ మర్చిపోవని చెప్పుకోవచ్చు. అయితే తన మేనల్లుడు వీరయ్య చౌదరి హత్య వార్త తెలుసుకున్నటువంటి ఈదర హరిబాబు గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సో ఆయన కుప్పకూలిపోయిన తర్వాత ఆయనకి గుండెపోటు వచ్చిందని చెప్పేసి వైద్యులైతే నిర్ధారించారు. ప్రస్తుతం ఈదర హరిబాబు గారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్నారు. మృత్యువుతోటి ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఈదర హరిబాబు గారు ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా జన సైనికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈదర హరిబాబు గారు తిరిగి రావాలి అని చెప్పేసి ఒక టీడీపీ జనసేన కాకుండా వైఎస్ఆర్సీపీ కూడా, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈదర హరిబాబు గారు అందరికీ కూడా ఒక మంచి ఆప్తుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈదర హరిబాబు గారు సౌమ్యుడు, ఎలాంటి కరప్షన్ చేయనటువంటి వ్యక్తి. అయితే ఆర్థికంగా కనుక చూసుకుంటే తన 5 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని ఆయన దోచుకోలేదని చెప్పుకోవచ్చు. అలాంటి మచ్చలేనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అలాంటి నేతల్లో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి ఈదర హరిబాబు గారు. సో ఈదర హరిబాబు గారు ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మేనల్లుడు వీరయ్య చౌదరి గారి పార్థివ దేహం మరి ఒంగోలు నిమ్స్లో ఉంది. పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వీరయ్య చౌదరి గారి అంతిమ యాత్రకి హాజరయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఆ అంతిమ యాత్ర సమయానికైనా సరే ఆయన మేనమామ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే జనసేన నేత ఈదర హరిబాబు గారు కోలుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు.